హాయ్ గైస్, డాక్టర్లు చేసిన మోసానికి ఇప్పుడు చూడండి. ఇది మేము ఒంగోలు ఇంజక్షన్ చేయిస్తే ఇది చూడండి, జెర్సీ ఇంజక్షన్లు చేశారు. చూడండి, వాళ్ళు మనకు చేసేటప్పుడేమో ఒంగోలు అని చూపిస్తారు. మనకు చేసిన తర్వాత మనకి ఆవు మళ్ళీ దూడ పెట్టేదాకా మనకి ఏమైందని ఏం తెలియదు. చూడండి, ఎందుకు వీటి వల్ల ఏం ఉపయోగం లేదు జెర్సీ గిత్తల వల్ల. అదే మన ఒంగోలు బ్రీడ్ అయితే మంచి బాగుంటాయి. బండలు అవుతాయి కానీ వీటికి కానీ వాటికి కానీ మంచి బాగుంటాయి వ్యవసాయానికి. కానీ ఆవులు చూడండి, మంచి మంచి ఆవులు ఇవి. వీటికేమో డాక్టర్లు చేసిన మోసానికి ఇలా ఒంగోలు బ్రీడ్ ఈ బండి చూడండి, ఒంగోలు దూడ కాకుండా జెర్సీ దూడ బండి. ఈ మనకు చెప్పేటప్పుడేమో డాక్టర్లేమో ఇది ఒంగోలు అంటే నెంబర్ 1 అని చెప్తారు. మనం చేసిన తర్వాత అది ఆవు మళ్ళీ దూడ పెట్టేదాకా మనకేం తెలియదు. చూడండి ఎంత మోసం, అంతా మోసమే. వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారన్నమాట. మోసపోయేది ఎవరంటే రైతు అనమాట. అన్నిట్లోనూ మోసపోతున్నాడు రైతు. ఇదనే కాదు, ప్రతి దాంట్లో ఏదైనా పంట పండిస్తే రేటు విషయంలో మోసపోతున్నాడు. ఇలా ఆవులకి ఇంజక్షన్ చేస్తాం మోసపోతున్నాడు. ఇది ఫ్రెండ్స్, రైతు అలా అన్ని విధాలా మోసపోతున్నాడు అని. అది చూడండి, ఇప్పుడు మళ్ళీ ఈ దూడ కూడా వాళ్ళు మళ్ళీ రెండోసారి కూడా మోసం చేశారన్నమాట. ఇది కూడా జెర్సీ దూడే. చూడండి, ఆవులు చూడండి, నెంబర్ 1 ఆవులు. మనం ఏం చెప్తాం, మనమేమో ఒంగోలే కదా అని అనుకుంటాం. కానీ తెరా దూడ పుట్టేదాకా మనకు కూడా ఏమీ తెలియదు. ఇది కూడా దూడే. అదే ఒంగోలు గిత్త దూడ అయితే ఎంత బాగుండేది. ఇది చూడండి, ఇది జెర్సీ గిత్త దూడ. ఇలా మోసం చేస్తున్నారండి. ఇంకెవరిని నమ్మలేక రైతు ఎవరిని నమ్మలేకపోతున్నాడు రైతు కూడా. రైతు ఏం చేయలేకపోతున్నాడు. చూడండి, ఇది కూడా జెర్సీ దూడ. ఏమి ఇటు వల్ల ఏమి ఉపయోగం ఉంది గిద్ద దూడ వల్ల. అదే మన ఒంగోలు అయితే మంచి బాగుండేది. ఈ రెండు వీటిని నమ్మడానికి లేదు, ఏమీ లేదు. నాగలు కట్టుకోవడానికి కూడా ఉపయోగపడవు, బండ్లు ఆడడానికి కూడా ఏమంతేమో. మనం అమ్ముదాం అన్న అంత రేట్ ఏమి రాదు వీటికి. ఇలా చేస్తున్నారండి. ఎవరిని నమ్మడానికి కూడా లేదు. చివరికి రైతే మోసపోయి అలా చూస్తున్నాడు, ఈ మోసాలన్నీ చూస్తూ. డాక్టర్లను అడిగితేనేమో మేము మీకు చూపించాము కదా ఒంగోలు అని చెప్తూ ఉంటారు. చూడండి, ఈజీగా తప్పించుకుంటారు వాళ్ళు. మనకి 9 నెలలు తర్వాత మనకు వచ్చే ఫలితం ఏంటంటే ఇది ఇలా మోసపోయిన తర్వాత మనకు మిగిలేదు ఇది ఇలా జెర్సీ దోళ్ళు మిగులు. ఇంతకుముందు ఈత కూడా 2 ఆవులు 2 గిద్దోళ్ళు జెర్సీలే. అది ఫ్రెండ్స్, ఇదేంటంటే రైతు మోసపోవడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. పొద్దున్న మార్కెట్లో నేను చూపించా కదా ఒక వీడియో, అంతకుముందు వీడియో, అది కూడా అంతే. మన దగ్గర ఏమి కొంటారు, తక్కువ రేటుకి కొంటారు, వాళ్ళు ఎక్కువ రేటుగా కొంటారు. అది అక్కడ కూడా మోసం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా. ఇలా అప్డేట్ చేస్తూ ఉంటా రైతు ఎలా మోసపోతున్నాడు ఏంటనేది మీ విధాలుగా. థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరికొన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్. మీ నేటి తరం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.